Welcome to the future of coding. Let's build and grow together. బ్యాక్ టు ద ఛానల్ కోడ్ విత్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో జావా రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఆల్రెడీ పైథాన్ రోడ్ మ్యాప్ చేసాము, డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్ చేసాం, ఏఐ రోడ్ మ్యాప్ చేసాం అనమాట. మీకు ఎవరికైనా ఈ రోడ్ మ్యాప్స్ కావాలంటే ఒకసారి వెళ్ళి మన ఛానల్కి చెక్అవుట్ చేయండి. నేను ఈ వీడియోకి ఇచ్చే టార్గెట్ ఏంటంటే 30 లైక్స్ కంప్లీట్ చేయండి గైస్. నెక్స్ట్ రోడ్ మ్యాప్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు జావా ఎందుకు నేర్చుకోవాలి, జావా రోడ్ మ్యాప్ ఎందుకు చేయాలి? ఎవరైనా లైక్ పెద్ద పెద్ద అప్లికేషన్, ఎంటర్ప్రైజ్డ్ అండ్ బ్యాంకింగ్ అప్లికేషన్కి హై సెక్యూర్ ఉండే వాటికి బిల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ చూసుకోండి. ఎందుకు జావా నేర్చుకోవాలి? ఆండ్రాయిడ్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, డెస్క్టాప్, వెబ్ యాప్, పెద్ద అప్లికేషన్స్ అనమాట మనకి. అండ్ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ కానీ క్రియేట్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్లో జావాకి మంచి డిమాండ్ ఉందన్నమాట. దీనికి బ్యాక్ ఎండ్కి స్ప్రింగ్ బూట్, ఈ హైపర్నెట్ అనేది మంచిగా ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకేనా? అండ్ ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు? అమెజాన్లో, నెట్ఫ్లిక్స్, లింక్డ్ఇన్లో కానీ ఈ జావా అనేది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. నేను 2 రోడ్ మ్యాప్స్ ఇస్తాను. మీకు ఆ రిసోర్సెస్ కావాలంటే లింక్ అని కామెంట్ చేస్తే నేను లింక్ షేర్ చేస్తాను. ఓకేనా? మనకి బేసిక్స్లో వచ్చేసి మనం ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ వాట్ ఈజ్ జావా అంటే ఏంటి? లైక్ జావా ఈజ్ హై ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై ది జేమ్స్ గాన్స్లింగ్ ఇన్ 1995 అని. ఇలా ఇలా మనం ఎన్ని నేర్చుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి జావా, ఎలా ఐడి ఇన్స్టాల్ చేయాలి, మనం ఎక్లిప్స్ కానీ, ఇంటెలిజెంట్ ఐడియా కానీ, అండ్ నార్మల్ జావా ఇన్స్టాల్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ రన్ చేయటం, ఇవన్నీ నేర్చుకోవాలి. అండ్ మనకి 3 ఉంటాయి అనమాట: జేడీకే, జేఆర్ఈ, జేవిఎం. ఈ 3 అంటే ఏంటి నేర్చుకోవాలి. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్, జేఆర్ అంటే జావా రన్ టైమ్ ఎన్వైరన్మెంట్, జేవిఎం అంటే జావా వర్చువల్ మిషన్. ఈ మూడింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అండ్ ప్రింట్ ఎలా చేస్తాము, ఇన్పుట్ ఎలా తీసుకుంటాము, ఒక వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తాము, కీవర్డ్స్ అంటే ఏమున్నాయి, డేటా టైప్స్, వ్రాపర్ క్లాసెస్, ఆపరేటర్స్, డెసిషన్ మేకింగ్ లైక్ ఈ ఇఫ్ ఎల్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ మీన్స్ బ్రేక్, కంటిన్యూ, ఇవన్నీ అవి. లూప్స్ మీన్స్ ఫర్ లూప్, వైల్ లూప్, ఫర్ ఈచ్, ఇవి నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మెథడ్స్కి వచ్చే లోపు మనం ఏం నేర్చుకోవాలి? మెథడ్ అంటే ఏంది? లైక్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఇట్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ టు పర్ఫార్మ్ పర్టికులర్ టాస్క్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కోడ్ రీయూజబిలిటీ. ఇలా మనం చెప్పుకోవాలి. ఇలా మనం నేర్చుకోవాలి. స్టాటిక్ అంటే ఏంది, డైనమిక్ అంటే ఏంది, అండ్ యాక్సెస్ మాడిఫైస్ ఏమేమి ఉన్నాయి, ఇలా ఇవన్నీ నేర్చుకోవాలి. ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయి మెథడ్స్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అరేస్. అరేస్ అనేది మస్ట్ అనమాట. అరేస్ అన్నింటిలో అడుగుతారు. అరేస్ అంటే ఏంటి? సింగిల్ డైమెన్షన్ అరే అంటే, మల్టీ డైమెన్షన్ అరే అంటే. సింగిల్ డైమెన్షన్ అంటే ఏముంది? 1D ఉంటుంది, నార్మల్ సింగిల్ మ్యాట్రిసెస్. అండ్ మల్టీ డైమెన్షన్ అంటే మల్టీ మ్యాట్రిసెస్ యూజ్ చేస్తాం కదా, 2x2 మ్యాట్రిక్స్. ఇలా ఇలా దాన్ని మల్టీ అరే అంటారు. జాగ్డ్ అరే అంటే మనం రో అప్లై చేస్తాము, బట్ అది కాలం ఇస్తాం కానీ రో ఇస్తాం కానీ కాలం వాల్యూ ఇవ్వమంట. ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ యాడ్ చేసుకోవాలి. అరే క్లాసెస్ అంటే ఏంది, ఫైనల్ అరేస్ అంటే, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి స్ట్రింగ్స్. మనం స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, అంటే స్ట్రింగ్ అనేది చేంజ్ అవ్వదు. మనకి స్ట్రింగ్లో మెథడ్స్ ఉంటాయి మల్టిపుల్. స్ట్రింగ్ ఎలా కంకాటినేట్ చేయాలి, ఎలా అప్పర్ కేస్కి, లోయర్ కేస్కి, ఇది అప్పర్ కేస్ కాదా, అవునా, ఇలా ఇవన్నీ నేర్చుకోవాలి. అండ్ స్ట్రింగ్లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ 2 ఉన్నాయి అనమాట: స్ట్రింగ్ బఫరింగ్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ అనమాట. ఈ 2 నేర్చుకోవాలి. ఇవి మస్ట్గా నేర్చుకోవాలి, ఉపయోగపడతాయి చాలా కోడింగ్లో. అండ్ మనకు వచ్చేసి ఊప్స్ నేర్చుకోవాలి తర్వాత. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ వచ్చేసి క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏంది, కన్స్ట్రక్టర్ అంటే ఏంది, అండ్ అబ్స్ట్రాక్షన్. మనకి మోర్గా 4 మెయిన్ పిల్లర్స్ ఉంటాయి. ఏంటి? ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఈ 4 నేర్చుకోవాలి. తర్వాత ఇంటర్ఫీసెస్ ఎలా యూజ్ చేస్తాము, క్లాస్ అంటే ఏంది, ఇంటర్ఫీస్ అంటే ఏంది, ఆ డిఫరెంట్ బిట్వీన్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఓకే, మీకు ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ వస్తే ఎలా మీ ఎర్రర్ని హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు జీరో డివిజన్ ఎర్రర్ వచ్చింది, ఆర్ మీరు అరేలో ఒక 5 ఎలిమెంట్స్ అని ఇచ్చి లెంత్ 6 ఎలిమెంట్స్ తీసుకుంటే ఎర్రర్ ఇండెక్స్ ఆఫ్ బౌండ్ వచ్చింది.
ఈ ఎక్సెప్షన్ ఎలా రైజ్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్‌లో నేర్చుకున్నాననమాట. ఇంకా ఈ రిగ్రెస్ అవసరం లేదు. మెమరీ అలొకేషన్స్ తెలుసుకోవాలి. మనకి గార్బేజ్ కలెక్షన్ ఉండిద్దనమాట. అది ఆటోమేటిక్‌గా మీకు అన్‌వాంటెడ్ డేటా మొత్తం అదే అరైజ్ చేసిద్ది. అసలు అలొకేషన్ ఎలా అయ్యిద్ది జేవీఎంలో ఇలా కొంచెం ఇది కొంచెం నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మనకి కలెక్షన్స్ అనమాట. ఇదే మనకి డీఏసీ కిందకి యూజ్ చేసుకుంటాం. దీంట్లో కలెక్షన్స్‌లో మల్టిపుల్ ఉంటాయి. లిస్ట్ ఉండిద్ది. అరే లిస్ట్, లింక్ లిస్ట్, సెట్, హ్యాషింగ్, క్యూస్, ప్రయారిటీ క్యూ ఇయన్నీ ఉంటాయి. ఇవి ఒకసారి అన్నీ చెక్‌ఔట్ చేయండి. నేను మీకు లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేస్తే నేను షేర్ చేస్తాను. లాంబ్డా ఫంక్షన్ ఉంటది. ఇలా కొన్ని ఉంటాయి. అండ్ మల్టీ థ్రెడింగ్ అండ్ సింక్రనైజేషన్ గాని తెలుసుకోవాలి. ఒక్కసారిగా నువ్వు మల్టిపుల్ థ్రెడ్స్‌ని మల్టిపుల్ ప్రోగ్రామ్స్‌కి ఎలా రన్ చేస్తావు? ఆర్ఎల్స్ ఒక థ్రెడ్ తర్వాత సిరీస్‌లో ఎలా పంపిస్తావు? ఒకేసారి మల్టిపుల్ ఎలా పంపిస్తావు? ప్యారలెల్‌గా ఎలా పంపిస్తాము? ఇయన్నీ మనం తెలుసుకోవాలనమాట. ఇయన్నీ తెలుసుకుంటే అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ అంత ఏం ఇంపార్టెంట్ కాదు. ఫైల్ ఇక్కడి దాకా మనకి ఒక జావా రోడ్ మ్యాప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ నేర్చుకోవాలి. మీకు గాని ఈ రిసోర్సెస్ కావాలి అంటే నా కామెంట్ సెక్షన్‌లో లింక్ అని కామెంట్ చేయి. అండ్ మీరు నేను ఈ వీడియోకి ఇచ్చే టార్గెట్ ఎంత అంటే 30 లైక్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ రోడ్ మ్యాప్ అనేది వస్తుందనమాట. ఇంకా ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.